M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు M4 టీవీ న్యూస్.com వెబ్సైట్ యాప్లు ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి. రైతులకు మద్దతుగా భైంసాపట్నంలో రైతు దీక్ష. నిర్మల్ జిల్లా భైంసాపట్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సమన్వయ కమిటీ సభ్యులు డాక్టర్ పడగంటి రమాదేవి, విలాస్ గాదేవర్, డాక్టర్ కిరణ్ కోమ్రేవర్ మరియు కుబీర్ మార్కెట్ చైర్మన్ గంగాచరణ్ రైతులకు మద్దతుగా శనివారం భైంసాపట్నంలో పార్టీ శ్రేణులతో కలిసి దీక్ష నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ రైతు రుణమాఫీ, రైతు భరోసా, వరి ధాన్యం పంటకు 500 బోనస్, వ్యవసాయ కూలీలకు 12,000, ఎండిన పంటకు ఎకరాకు 25,000 రూపాయలు వెంటనే చెల్లించాలని మరియు కౌలు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, రైతులకు న్యాయం చేయాలని కోరారు. ప్రాజెక్టులో నీళ్లు ఉన్న రైతులు పంటలకు నీళ్లు ఇవ్వకుండా రైతులను ద్రోహం చేస్తున్నారని, పంటలు ఎండిపోతుందో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని, చనిపోయిన రైతులకు నష్టపరిహారంతో పాటు వారి కుటుంబాన్ని ఆదుకోవాలన్న అంతకుముందు అంబేద్కర్ విగ్రహాన్ని పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తదుపరి కాంగ్రెస్ బీజేపీ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలను బీఆర్ఎస్ పార్టీలో ఆహ్వానించారు. పార్టీ కండువా కప్పి స్వాగతం పలికిన పార్టీలోకి చేర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, అభిమానులు, ముదోల్ నియోజకవర్గం రైతులు తదితరులు పాల్గొన్నారు. 24 గంటల కరెంటు, 24 గంటల కరెంటు, 500 రూపాయల బోనస్, 500 రూపాయల బోనస్. మిత్రులకు నా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి ఆదేశాల మేరకు ముదోలు నియోజకవర్గంలోని మైన్సా మండల కేంద్రం, మైన్సా పట్టణ కేంద్రంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి సమీపాన మేము రైతు నిరసన దీక్షని ఈరోజు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముదోల్ నియోజకవర్గ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీ విలాస్ గాదేవారు, అదేవిధంగా డాక్టర్ కిరణ్ కోమ్రేవారు, పిఎస్సి చైర్మన్ గంగాచరణ్ గారు, అదేవిధంగా మండల అధ్యక్షులు అనిల్ గారు, దత్తు గారు, శ్యామ్ గారు అందరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు రైతులు పడుతున్నటువంటి అష్ట కష్టాలను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు ఆనాడు ఉద్యమ పార్టీని పెట్టి ఎంతో కష్టపడి అన్ని వర్గాలతోని కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత తెలంగాణను బంగారు తెలంగాణ చేయాలన్న ఉద్దేశంతో ఆనాడు నీళ్లు, నిధులు, నియామకాల ట్యాగ్ లైన్ లో ఉన్నటువంటి నీళ్లకు మొదటి ప్రాధాన్యతనిచ్చి ఏ రైతులైతే ఆనాడు ఆత్మహత్యలు చేసుకుని రోడ్డున పడి ఎంతో మంది ఇబ్బందులకు గురయ్యారో వాళ్ళందరి యొక్క జీవితాలను బాగు చేయాలి, అదేవిధంగా రైతులు బాగుపడితేనే రాష్ట్రం బాగుపడుతుందన్న ఉద్దేశంతో కొన్ని విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలను కేవలం రైతుల కోసమే కేసీఆర్ గారు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా 24 గంటలు కంటిన్యూస్ గా నాణ్యమైన కరెంటును ఇవ్వడమే కాకుండా పెట్టుబడి కింద రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారన్న ఉద్దేశంతో ఎవరు కూడా ఎక్కడ అప్పు తెచ్చుకోకూడదు, మన ప్రభుత్వం ఇచ్చినటువంటి పెట్టుబడి పెట్టి వాళ్ళు పైకి రావాలని చెప్పి అన్నాడు. ఎకరానికి 5,000 చొప్పున రైతు బంధును ఇవ్వడము, ఎవరైతే రైతులు చనిపోయారో అటువంటి రైతులకు అకాల మరణం వల్ల చనిపోయిన వాళ్ళ కుటుంబాల కోసమని అన్నాడు 5 లక్షల రూపాయల బీమా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రైతులు పండించుకున్నటువంటి పంట దళారి చేతుల్లోకి పోకూడదన్న ఉద్దేశంతో అన్నాడు డైరెక్ట్ గా రైతుల దగ్గరికి వచ్చి ధాన్యం కొనుగోలు చేసి రైతు యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేసినందువల్లనే ఇవాళ ఏ గ్రామానికి వెళ్ళినా కూడా గ్రామాలు కొత్త ఇండ్లతోని, పచ్చని చెట్లతోని ఇవాళ కలకలలాడుతున్నటువంటి సందర్భం అయింది. అలాంటిది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు అనేకమైనటువంటి హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు అని చెప్పి 13 హామీలు అని చెప్పి దాదాపు 420 హామీలు ఇచ్చిన సంగతి మొన్ననే వాళ్ళ తెలంగాణ రాష్ట్ర పార్టీ వాళ్ళ దాన్ని మీ అందరికీ చెప్పడం జరిగింది. ఏవైతే హామీలు ఉన్నాయో
అని చెప్పాడు. కేవలము 10,000 రూపాయలు ఇవాళ రైతు బంధు కొందరికి మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇవాళ మేము ఏదైతే దీక్ష చేపట్టామో మా డిమాండ్ ఇవాళ వాళ్లకు 15,000 రూపాయల రైతు బంధుని ఇవ్వాలి. అదే విధంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని చెప్పడం వల్ల ఆనాడు రైతులందరూ కూడా ఎంతో ఆశపడి ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపించిన తర్వాత 9వ తేదీ నాడే సంతకం పెడతా, డిసెంబర్ 9 నాడే ఇవాళ ఫైల్ మీద సంతకం పెడతానన్న వ్యక్తి ఇప్పటికి 100 రోజులు కంప్లీట్ అయినా కూడా ఇప్పటికి కూడా రుణమాఫీ చేయలేదు. కాబట్టి ఏకకాలంలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం.